ప్రియులారా, అందులో ఏదన్నా బలహీనత, ఒక లోపం లేదా వాక్యం ఇది తప్పు, ఇది పాపం అని చెప్పినప్పుడు, అలాంటిది ఏదన్నా కనిపించినప్పుడు ఏంటంటే పాస్టర్స్ అంటారు కదా, అలాంటిది ఏదో చూపించి ఇది ఒక దురాత్మ నుండి నువ్వు విడుదల పొందుకోవాలని చెప్తారు కదా, అది తప్పండి. అది అసలు దురాత్మ అవ్వదు. ఎందుకంటే ఒక మనిషికి దురాత్మ చేత పట్టబడ్డాడు అని అంటేనే వాడు ఆత్మీయంగా చచ్చిన వాడై ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, జీవానికి మూలమైన పరిశుద్ధాత్ముడు వాడిలో ఉండడు. కాబట్టి వాడు చచ్చిన స్థితిలో ఉంటాడు. వాడికి దానికి గుర్తు ఏంటంటే వాడికి గ్రహింపు అనేది ఉండదు. వాడు విచ్చలవిడిగా ఉంటాడు. అలా లేడు అంటే ఆ గ్రహింపు కలిగి ఉన్నాడు అంటేనే అర్థం పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట దురాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు దురాత్మతో సహవాసం చేయడు అసలు. కాబట్టి ఏంటంటే అలా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అంటేనే మీకు గ్రహింపు అవుద్ది. ఎందుకంటే ఒప్పింపు చేయడానికి ఆయన జ్ఞాపకం చేస్తాడు. కనుక నాయన, ఈ బలహీనత నుండి, ఈ లోపం నుండి నాకు విడుదల దయచేయి, ఈ పాప నియమం నుండి విడుదల దయచేయి, నన్ను పూర్తిగా పరిశుద్ధపరచు అని చెప్పి ప్రార్థించాలి తప్ప ఈ దురాత్మను వెళ్ళగొట్టు ప్రభు అని మాత్రం ప్రార్థించకూడదు. అలాగే ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా అది దురాత్మ అని చెప్పకూడదు. ఎందుకంటే అతను నేను ఇలా చేస్తున్నాను అని మీతో చెప్పాడంటేనే అతనికి గ్రహింపు ఉంది. అంటే వాళ్ళు దురాత్మ ఉంటే గ్రహింపు కూడా ఉండదు. మనమే చూసి గుర్తుపట్టి మనమే ప్రార్థించాలి తప్ప వాడు ప్రార్థన కూడా చేయలేడు. దురాత్మ మనకు దేవుడు ఎల్లగొట్టిన దెయ్యాలను చూస్తే వాళ్ళకి ఎవరు అంతటాడు వచ్చి అడిగినట్టు ఎక్కడన్నా ఉందా? లేదు. దేవుడే వెళ్ళి విడిపించినట్టుగా ఉంటుంది. అంటే వాడు గ్రహింపు అవ్వదు. కాబట్టి అలా గ్రహింపుల కలిగి ఉన్నాడంటే వాడిలో ఉన్నది అది దురాత్మ కాదు. ఏంటంటే దేవుని ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి అవును కదా, మనం ఈ పాప లోకంలో పాప శరీరంతో ఉన్నాం కాబట్టి బలహీనతలు అనేవి ఉంటాయి. ఈ బలహీనత నుండి నాకు విడుదల దయచేయనని, ఈ పాప స్వభావం, ఈ పాప వేరు నాలో ఉన్నది, దీని నుండి పూర్తి విడుదల దయచేసి దీన్ని పూర్తిగా పెరికివేసి నన్ను పరిశుద్ధపరచని చెప్పి దేవుని ప్రార్థించి తప్పకు చేయమేస్తాడని చెప్పాలి తప్ప అది దురాత్మ దేవుణ్ణి అడుగు అని చెప్పి అని అనకూడదు. అది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించుకొని మీరు ఆ ప్రకారంగా చేయాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.